ఇలా బోటి కూర గూడాలు చేస్తున్నా. అలా బోటిని మంచిగా వేడి నీళ్ళల్లో కోసి కడిగిన. ఇంత ఉల్లిగడ్డ దొడ్డు ఉప్పేసి మళ్ళొకసారి మంచిగా కడుక్కున్న బోటిని మంచిగా కుక్కర్లో వేసుకున్నా. అందులో ఇంత పసుపు కొంచెం అంత ఉప్పేసి మూత పెట్టి పొయ్యి మీద పెట్టుకున్నా. ఓ పక్క కుక్కర్రా బోటి ఉడుకుతుంది, ఇంకో కుక్కర్ తీసుకొని శనగలు పోసుకుంటున్నా. ఈ శనగలల్లా ఇన్ని నీళ్ళు పోసిన, కొంచెం అంతా ఉప్పు వేసిన, ఇది కూడా పొయ్యి మీద పెట్టేసిన. ఇక బోటి శనగలు ఉడికినాయి పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు ఒక కుండ పెట్టుకొని కుండలు ఇంత నూనె పోసి పచ్చిమిరపకాయలు కరేపాకు వేసుకున్నా. ఉల్లిగడ్డలు కూడా వేసిన. ఇక జర ఉల్లిగడ్డ వేయగానే ఇంత పుదీనా వేసిన. దాంట్లో ఇంత జంత అల్మెల్లిగడ్డ వేసి జరంత పసుపు వేసిన. ఉల్లిగడ్డ గిట్ట మంచిగా వేగింది. ఇక ఉడకబెట్టుకున్న బోటి వేసిన. ఇక బోటి వేసి జర మంచిగా కలుపుకున్నా. ఇక బోటి జర మంచిగా నూనె లేగింది. ఇంత కారం వేసిన. ఇక ఇంత ఉప్పు కూడా వేసి జర మంచిగా కలుపుకున్నా. ఇక జర మంచిగా అయినాక ఇక గూడాలు కూడా వేసేస్తున్నా. ఇక గూడాలు కూడా జర మంచిగా కలుపుకున్నా. గూడాలకు జర ఉప్పు కారం మంచిగా పట్టంగానే ఇంత గరం మసాలా వేస్తున్నా. ఇక సగం నిమ్మకాయ వండుకొని మంచిగా కలుపుకొని ఇక లాస్ట్కి ఇంత కొత్తిమీర కూడా వేస్తున్నా. ఇది అయిపోయింది. మస్తు కమ్మగా ఉంటది. మీ దోస్తులల్లా ఎవరికన్నా ఇష్టం ఉంటే షేర్ చేయండి. ఎట్లా అనిపించిందో కింద కామెంట్లలో చెప్పుకుంటారు.